హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. యుఎన్ఎస్సిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని బిలియనీర్ ఎలాన్ మాస్క్ ఈ మధ్యనే ప్రస్తావించారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు. భద్రతా మండలితో పాటు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని పేర్కొన్నారు. గతంలో బైడెన్ కూడా ఐరాస్లో సంస్కరణలపై సర్వప్రతినిధి సభలో మాట్లాడారు. ఆ సమయంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలకు విదేశాంగ మంత్రి కూడా మద్దతునిచ్చారు. భద్రతా మండలితో పాటు ఐరాన్ సంస్థలో సంస్కరణలు చేపట్టేందుకు తాము ఎప్పుడు అనుకూలమేనని పేర్కొన్నారు. టెస్లా అధినేత మాస్క్ ఒకానొక సందర్భాల్లో మాట్లాడుతూ యుఎన్ఎస్సిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం అసంబద్ధమని చెప్పాడు. అత్యధిక జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం లేకపోవడాన్ని మాస్క్ తీవ్రంగా తప్పుపట్టాడు. కేవలం భారత్కు ఒకదానికే కాదట, ఆఫ్రికా దేశాలన్నిటికీ కలిపి కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇక భారత్ కూడా వర్తమాన దేశాల ప్రయోజనాలు కాపాడేందుకు సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా తన వాణి వినిపిస్తుంది. భారత్ చేస్తున్న ఈ డిమాండ్కి అంతర్జాతీయ సమాజం కూడా మద్దతునిస్తుండడంతో చెప్పుకోదగ్గ విషయం. ఇక పోతే యుఎన్ఎస్సిలో ఇప్పటి వరకు 15 దేశాలకు మెంబర్షిప్ ఉంటుంది. వీటిలో చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాలకు శాశ్వత సభ్యత్వం పేరిట వీటు అధికారం ఉంది. మరో 10 దేశాలు 2 ఏళ్ల కాల పరిమితుల్లో తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికవుతూ ఉంటుంది. ఇక భారతీయ జనతా పార్టీ కూడా ఈ మధ్య విడుదల చేసిన మేనిఫెస్టోలో ఒక కీలక ప్రకటన చేసింది. ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నామండి 6 టీవీ.